పాలు తాగితే కాల్షియం వస్తుంది, నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది, పన్నీర్ ప్రోటీన్ వస్తుంది. ఇందుకోసమే కదా మనం ఇవన్నీ తింటుంది. కానీ ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు అలా లేదు పరిస్థితి. కల్తీ పాలు, కల్తీ పన్నీర్, కల్తీ నెయ్యి, ఎక్కడ చూసినా కల్తీ. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కల్తీ పన్నీర్ కింటాల కొద్దీ పట్టుకున్నారు. ఇక కుళ్ళిపోయిన అల్లం వెల్లి పేస్ట్ సంగతి చెప్పక్కర్లేదు. మరి మనం ఇదంతా స్వచ్ఛమైందని నమ్మి మనం తింటూ మన పిల్లలకి పెడుతున్న ఇవన్నీ అసలు నిజమేనా? మనం ఉంటుంది స్వచ్ఛమైందా కల్తీదా? ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ మరి ఇంట్లో నుండి ఒక నిమిషంలో గుర్తించవచ్చని మీకు తెలుసా? అదేలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పన్నీర్ విషయానికి వస్తే మనం కొన్న పన్నీర్ కల్తీనో స్వచ్ఛమైందో మన ఇంట్లో తెలుసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పన్నీర్లో డిటర్జెంట్ పొడి, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి కలుపుతున్నాను. ఇవి కలిపాయి మనకి ఎలా, అవి చూడటానికి మనకు రియల్ పన్నీర్ లాగే అనిపిస్తాయి. కానీ దాంట్లో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి కలిపాలేదో మనం చిన్న చిట్కాగా వేసుకోవచ్చు. ముందు వీటి తీసుకున్న పన్నీర్ని వాటర్లో మరిగించాలి. మరిగించిన తర్వాత దాని మీద అయోడిన్ ద్రావణం ఒక్క డ్రాప్ వేస్తే అది నీలం రంగులో మారిందనుకోండి, అది ఫేక్ అని గుర్తించవచ్చు. అంతేగా పన్నీర్ పొరికినప్పుడు రబ్బర్ లాగా, లేకపోతే పట్టుకొని లాగినప్పుడు రబ్బర్ లాగా సాగినట్టు అనిపించింది అనుకోండి, అది కల్తీ అని మీరు తెలుసుకోవచ్చు. వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టేవాళ్ళే లేరు. కానీ ఈ రోజుల్లో వర్క్ బిజీతో ప్రతిరోజు వంటకి అల్లం పేస్ట్ చేసుకొని వంటలో వేసుకోవడం చాలామంది కష్టంగా ఉండదు. అందుకని మార్కెట్లో దొరుకుతుంది కదా అని చెప్పేసి కొనేసి వాడేస్తున్నాం. కానీ అందులో కూడా కెమికల్స్ ఉన్నాయి. కొంతమంది కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసి అమ్ముతుంటే కొన్నేమో సింథటిక్ కలర్స్, రంగులు అవి కలిపి అమ్ముతున్నారు. దీన్ని గుర్తించాలి. దీంట్లో కల్తీ జరిగిందో లేదో మనం గుర్తించాలంటే ఒక స్పూన్ మనం బయట ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక గ్లాస్ వాటర్లో వేసి కలపాలి. అది కలిపినప్పుడు వాటర్లో పూర్తిగా కరిగిపోకుండా కిందకి ఇసుకలాగా లేకపోతే రంగులాగా ఏదైనా వచ్చింది అనుకోండి, అది కల్తీ అని గుర్తించవచ్చు. అంతేకాదు స్వచ్ఛమైన అయితే కమ్మని వాసన వస్తుంది. ఈ కెమికల్స్ కలిపింది మనకి వాసన చూస్తేనే ఈజీగా అది కల్తీ జరిగింది అని తెలిసిపోతుంది. పాలు కల్తీ అంటే మనకు తెలిసి నీళ్లు కలపటం. కానీ ఇది కూడా ఇప్పుడు పాత పద్ధతి అయిపోయింది. ఈ రోజుల్లో పాలు కలిపి నీళ్లు కలపట్లేదు, యూరియా, డిటర్జెంట్ పౌడర్ లాంటివి కలుపుతున్నారు. ఇలాంటి పాలు తాగితే మన పిల్లల ఆరోగ్యం ఏవైతే స్పెషల్గా చెప్పగలేదు. ఇది కూడా మరి ఇంట్లో ఒక చిన్న చిట్కాతో తెలుసుకోవచ్చు. ముందు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని నిటారుగా పెట్టి దాని మీద ఒక డ్రాప్ మిల్క్ వేసారనుకోండి, ఆ మిల్క్ కింద పడిపోయాక డాట్ లాగా దాని నీడగలా కనబడింది అనుకోండి, అవి స్వచ్ఛమైన పాలు. అలా కాకుండా వాటర్ లాగా వెంటనే పడిపోతే ఆ పాలు మీది కలిసినట్టు. ఇక ఆ పారెం మరగబెట్టినప్పుడు అది ఎల్లో కలర్లో కొంచెం చేంజ్ వచ్చినా దాంట్లో యూరియా కలిసినట్టు మీరు తెలుసుకోవచ్చు. ఇక నెయ్యి విషయానికి వస్తే నెయ్యిలో ఈ మధ్యకాలంలో డాల్డా కలుపుతున్నారు. డాల్డా కలిపి నెయ్యి చూస్తే మనకు అది నెయ్యో డాల్డా కూడా తెలియదు. అంతేకాదు ఆలుగడ్డ పేస్ట్ దాన్ని కూడా నెయ్యిలో కలుపుతున్నాయి. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అరచేతిలో పెట్టుకున్నారనుకోండి, వెంటనే నెయ్యి కరిగితే అది స్వచ్ఛమైందని, అలా కరగకుండా లేదా చేతిలో గడ్డలాగా ఉన్నా అది కల్తీ జరిగిందని అర్థం. ఇదే నెయ్యిలో కొంచెం అయోడిన్ కలిపినప్పుడు అది నీలం రంగులోకి మారిందంటే అది కూడా కల్తీ జరిగింది. దాంట్లో ఆలుగడ్డ పేస్ట్ కలిపానని తెలుసుకోవచ్చు. ఇక లాస్ట్ టీ పొడి. మన ఇండియన్స్ మార్నింగ్ లేస్తే ఫస్ట్ కావాల్సిందే టీ. అలాంటి టీ పొడిలో కూడా కల్తీ ఉంది. మన టీ పొడి చూస్తే అన్ని టీ పొడిలు ఒకలాగే అనిపిస్తాయి. కానీ టీ పొడి కల్తీ అయిందో లేదో జస్ట్ ఒక వాటర్ టెక్నిక్తో తెలుసుకోవచ్చు. మీరు ఒక చల్లటి వాటర్లో టీ పొడి వేయగానే అది రంగు మారింది అంటే టీ కరగబెట్టినప్పుడు ఎలాంటి వాటర్ కలర్ చేంజ్ అవుద్దో అలా కనుక చేంజ్ అవుతుందంటే ఆ టీ పొడిలో ఏవో కృత్రిమ కలర్ కలిపినట్టు మీరు గుర్తించవచ్చు. అలా కాకుండా నిజంగా టీ స్వచ్ఛమైనది అయితే ఆ వాటర్ హాట్ వాటర్ అవ్వాలి, లేకపోతే మనం మరిగించడమైన అవ్వాలి. మరిగించేటప్పుడు మాత్రమే ఆ టీ పొడిలోంచి కలర్ వాటర్కి అందుతుంది. సో దీని ద్వారా మీరు కల్తీ టీ పొడిని గుర్తించవచ్చు. చూసారుగా, కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏది కల్తీనో ఏది భోజనమో ఈజీగా తెలుసుకోవచ్చు. వీలైనంత వరకు నమ్మకస్తుల దగ్గర బ్రాండెడ్ వస్తువులే కొనుగోలు చేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.